స్టూడెంటా? చదువా మన ఒంటికి పడదే. అయిపోయిందండి, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. మీరేం చేస్తున్నారు? నేనా? ఒకటని చెప్పలేను, యావిగేషన్స్ చాలా ఉన్నాయి. బిజినెస్లు ఓవరాల్ యూనివర్స్లో ఉన్నాయి. ఓ, బిజినెస్ మ్యానా? నాట్ మ్యాన్, ప్రమోటర్, క్రియేటర్, ఇన్వెస్టర్ అండ్ ఇన్వెంటర్. బిజినెస్ని చేంజ్ చేస్తూ ఉంటాను, నా టార్గెట్స్ని రీచ్ అవుతూ ఉంటాను, మళ్ళీ నేనే బ్రేక్ చేస్తుంటాను. చెప్పమ్మీ. ఎక్కడున్నావురా? అర్జెంటుగా ఇంటికి వచ్చాయి. అలాగే మమ్మీ, వస్తున్నాను. సార్ 20 రూపీస్. ఇదిగో. ఇప్పుడు ఏదోలా ఎస్కేప్ అయిపోవాలి. సార్ 20 రూపీస్. హలో, ఎక్స్క్యూజ్ మీ, వ్యాలెట్ మర్చిపోయాను. నా 20 కూడా ఇచ్చేస్తే. చెప్పే మాటలకి ఈయన పొజిషన్కి ఏం సంబంధం లేనట్టుందే. నా మాట మీకు తప్పు అనిపిస్తే నో ప్రాబ్లం, షాప్ అతనికి నేనే చెప్తాను. హలో, నా 20 ఖాతాలో రాసుకోండి, రేపిస్తాను. అప్పులే సార్. నేను ఇస్తానులేండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తానులే. సరే. మంచివాళ్ళ ఉన్నాడు, పరిచయం పెంచుకుంటే వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. నాకు టోటల్గా మ్యాటర్ అర్థమైంది. తన ఇన్నోసెన్స్ని, అన్కాన్షియస్ని ఎవరో చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే ఇది చేసి ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు కాబట్టి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో క్లూ ఇస్తాడు. ఆ క్లూ ఆల్రెడీ నా థాట్లోకి వచ్చింది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. తప్పు చేసిన వాడని తప్పకుండా పట్టుకొని తీరుతాను. అవును సార్, ఖచ్చితంగా పట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. మాకు కావాల్సింది కూడా అదే. మీరున్నారన్న ధైర్యం మాలాంటి వాళ్ళకి, మీరు రంగంలోకి దిగితే అలాంటి వాళ్ళ ఆట కడుతుందని తెలియాలి సార్. ఇప్పుడేం చెయ్యాలి? అవునండి, జనని అనేది 100% కరెక్ట్. మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంత పెద్ద క్రిమినల్ అయినా లొంగిపోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. అయితే ఒక్క విషయం సార్, నేను కూడా మధు పట్ల ఇంత అన్యాయంగా ఎవరు ప్రవర్తించారు అని కొద్దో గొప్ప ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే క్యాజువల్ గా నా కొడుకు నాకొక వీడియో చూపించాడు. మీరెలాగూ ఇన్వెస్టిగేషన్ కి వెళ్తున్నారు కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్ కి ఇది కాస్త హెల్ప్ అవుతుందేమోనని నాకు అనిపిస్తోంది సార్. మ్యాటర్ ఏంటి? ఏముంది ఆ వీడియోలో? కొన్ని నెలల క్రితం ఒక పబ్ మీద రైడ్ జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొందరు పట్టుబడ్డారు. అక్కడ మధు కూడా ఉంది. సారీ, తప్పుగా అనుకోకండి, ఆ మ్యాటర్ టీవీలో కూడా వచ్చింది. మీ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది బయటపడితే మధు కూడా తప్పు చేసిందని అనుకుంటారేమోనని, జస్ట్ తను సేఫ్గా ఉండటం కోసమే. కావాలంటే చూడండి.
అక్క చెప్పేది నిజమేనా? నిజమే, కానీ నేను అందులో డ్రగ్స్ తీసుకోలేదు. జస్ట్ రైడ్ అయిన టైంలో ఆ పబ్బు ముందున్నానంతే. మీరమ్మతో గొడవ పడేటప్పుడు కావాలని అమ్మని బెదిరించడానికి ఆ రోజు పబ్కి వెళ్ళానే తప్ప నేనేం డ్రగ్స్ తీసుకోలేదు. పోలీసుల రికార్డులో నా పేరేం లేదు. ఏదో ఫేవర్ చేసేలా ఆఫీసర్ గారికి చెప్తూ మధుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అత్త. అంతేరా, అంతే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని నేనేది చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నా ప్రయత్నాలన్నీ మీ ద్రోహం కోసమే అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలీదు కదా, ఎందుకైనా మంచిది అని నేను చెప్పాను. బెదిరించడానికి చేసిందో నిజంగానే డ్రగ్స్ తీసుకుందో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఆల్రెడీ డ్రగ్ ఎడిక్టర్ కాబట్టి ఎక్కడ తప్పుగా అనుకుంటారేమోనని సేఫ్ సైడ్గా ముందే చెప్పాను. అది తప్పేనా? చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు కదూ. ఓ పని చేయరాదు, వాళ్ళని వద్దని చెప్పి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. నీకు క్రిమినల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు అనవసరమైన టాపిక్ ఎత్తి పోస్ట్ చేసి మధు మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనే కదా నీ ప్రయత్నం. చెప్పానుగా, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. పొరపాటున ఆ రైడ్ లిస్టులో మధు పేరుందనుకో, అప్పుడు బ్యాడ్ అయ్యేదెవరు? నా తమ్ముడు కదూ. ఎందుకండి ఇలాంటి కేసులు మాకప్ప చెప్తారు అని అనరు. అందుకే ముందే చెప్తే దాన్ని లైట్ తీసుకొని ఈ మ్యాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పా. ఇంకా చాలు, చెప్పావు కదా, ఇంకా ఆపు. గుణ, మధు చెప్పేది నిజం. ఆ టైంలో అది అక్కడ ఉందే కానీ డ్రగ్స్ తీసుకోలేదు. నేను నీ గురించి వివరాలు చెప్పట్లేదన్న కోపంతో నన్ను బెదిరించడానికి సీరియస్గా పబ్కి వెళ్ళింది. అంతేకాని డ్రగ్స్ తీసుకోవడానికో డ్రింక్స్ తాగి చిందులు వేయడానికో వెళ్ళలేదు. నీకోసం అది అంత తాపత్రయపడింది. అంటే ఆ టైంలో చాలా రెబల్గా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఆ మ్యాటర్ నాకు అనవసరం అండి. తను ఏం చేసింది, డ్రగ్ తీసుకుందా తీసుకోలేదా, డ్రింక్ చేసిందా చేయలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ వీడియో ఎవరు చేశారు, ఎందుకు బెదిరిస్తున్నారు అన్నది మ్యాటర్. నేను ఒక ఫ్రెండ్లా, మీ ఫ్యామిలీ వెల్విషర్లా, ఒక ఆడపిల్ల తండ్రిలా మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి ఫిజికల్గా ఏం జరగలేదంటున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం గురించి ఇంకోసారి ఆలోచిస్తే బెటర్. మీ ప్లేస్లో నేనున్నా, నా కూతురున్నా ఇలాగే ఆలోచిస్తాను. మీరు మరోలా అనుకోకండి. కేసు రిస్క్ అని సజెస్ట్ చేస్తున్నా. అదేంటి సార్, తప్పు చేసిన వాళ్ళని మీరే వదిలేయమంటున్నారా? లేదు బాబు, ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వీటి వల్ల ఆడపిల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, వీడియో ఉంది కాబట్టి మధు ఏ తప్పు చేయకపోయినా తన తప్పు కూడా ఉన్నట్టు చూస్తారు. అంటే డ్రాప్ అయిపోమంటారా? సీరియస్ అవ్వకండి, కూల్గా మొత్తం వినండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఈ అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కేసు ఫైల్ చేశాక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వాయిదాకి తిరగాల్సి వస్తుంది. అందుకే ఇంకోసారి ఆలోచించమని చెప్తున్నాను. డెసిషన్ మాత్రం మీదే. ఈ విషయం గురించి నేను చాలాసార్లు ఆలోచించాను సార్. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయడానికి నేను నా కూతురు సిద్ధంగా ఉన్నాం. న్యాయం కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను రెడీ సార్.
దాని ఆవేశం అనుకోకండి సార్. ఎందుకంత పట్టుదలగా ఉంటుందో అర్థం చేసుకోండి. అది కాదమ్మా, మీ అమ్మాయికి ఏం కాలేదు కదా. అయితే ఈ పాటికి మేము చచ్చుండేవాళ్ళం సార్. కాలేదు కాబట్టే మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని, అర్ధాంతరంగా బలవంతంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని. జరణి, ఆయన చెప్పిన విషయం కూడా ఒకసారి ఆలోచించు. రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. అనుభవంతో చెప్తున్నారు కదా, ఆలోచించు. ఇప్పుడు తగ్గితే దానికి అసలు పెళ్ళే జరగనివ్వరమ్మా. ఇది దాని పెళ్లికి ఆటంకం అయ్యే విషయం కాదు. అంత అడ్డవుతుందంటే అర్థం చేసుకోగలిగిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ వీడియోలు చూసి అనుమానించేవాడికి కాదు. దానికి దీనికి సంబంధం పెట్టి నన్ను భయపెట్టకండి. ఈ వీడియోలు తప్పుడువని ఈ సొసైటీకి తెలిసేలా చేస్తాను. సార్, మీరు ఈ కేసు పెట్టాల్సిందే సార్. నో ఎక్స్క్యూజెస్. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఇదేంటి విషయం పెద్దదయ్యేలా ఉంది. చిలికి చిలికి గాలి వానే మన మెడకి చుట్టుకోదు కదా. అవును, మా అమ్మ అనేది నిజం. రేపటి గురించి భయపడి ఇప్పుడు వదిలేస్తే విలువ లేకుండా బ్రతకాల్సి వస్తుంది. ప్రతి క్షణం వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. మనం వణికిపోతూనే ఉండాలి. అలా చస్తూ బ్రతకడం కన్నా తాడో బేడో తేల్చుకోవడమే బెటర్ సార్. నువ్వేమంటావమ్మా? మా అమ్మ అన్నేల అభిప్రాయమే నా అభిప్రాయం సార్. మీరు ప్రొసీడ్ అవ్వడమే బెస్ట్. ఓకే గుణ, నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ కాకుండా, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టకుండా సోర్స్ లింక్ కొలాప్స్ చేయిస్తాను. కల్ప్రిట్స్ దొరకగానే వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఇప్పుడు కేసు పెట్టమని ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో అలాగే వాళ్ళని ఎలా శిక్షించమంటే అలాగే శిక్షిద్దాం. కాకపోతే ఇన్వెస్టిగేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. నో ప్రాబ్లం సార్. ఫైనల్ గా వాళ్ళని పట్టుకొని శిక్షించడమే మాకు కావాల్సిందే. దీని మీద కంప్లైంట్ రాసివ్వండి. మధు, తీసుకోండి. ఓకే గుణ, బాయ్, వెళ్ళొస్తాను. సరే, నేను చూసుకుంటాను. ఓకే ఆఫీసర్, థ్యాంక్ యూ. నువ్వు ఫీల్ అవ్వాల్సిందేం లేదు. ధైర్యంగా ఉంటావు. తలుంచుకుని తిరగాల్సిన వాళ్ళు త్వరలోనే బయటపడతారు. పోలీస్ ఆఫీసర్ కేసు టేకప్ చేశాడు. ఇప్పుడేం చేద్దాం? పైగా క్లూ కనిపెట్టానన్నాడు. కూపీలాగి మనల్ని కుల్లబడవరు కదా. టేకప్ చేసినంత మాత్రాన దొరికిపోయినట్టు, జైల్లో పడ్డట్టు ఇమాజినేషన్లోకి వెళ్లకు. బీచ్ల దగ్గర, టెంపుల్స్ దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నట్టు ఆలోచించకు. ప్రాసెస్ స్టార్ట్ చేయటానికి టైం పడుతుంది. ఇంకా క్లోజ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. నందో రాజో భవిష్యత్. చూద్దాం. కాలం ఒకప్పుడు వాళ్ల వైపు, ఒకప్పుడు మన వైపు ఫేవర్గా ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చాలా ముందు చూపుతో బాగా దూరంగా ఆలోచించి వీడియోకి సంబంధించిన మూలాలన్నీ డిలీట్ చేశాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను.
నువ్వు వరి అవ్వకు, నన్ను ఇబ్బంది పెట్టకు. ప్లీజ్ మర్చిపో, రిలాక్స్ అయిపో. నువ్వా? నువ్వా? ఎవరతను? బాగా తెలిసిన అతనిలా మాట్లాడుతున్నాడు. చైల్డ్హుడ్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? శక్తి అశక్తి అంటున్నాడేంటి? ఫ్రెండ్ కాదు, నా కర్మ కొద్దీ నాకైన పెనివిటి. మొగుడి ప్లేస్కొచ్చిన వేస్ట్ ఫెలో. సరే, ఆ విషయం వదిలేస్తాను కానీ రోడ్డు మీద కలిసిన అతను నీ భర్త అన్నావే, అసలు ఆయనకి నీకు ఎలా సెట్ అయింది? మ్యారేజ్ సెటిల్ అయింది, ఎందుకు దూరం అయ్యారు? ఎందుకు దూరం పెడుతున్నావు? పాపం దీనంగా శక్తి నన్ను అశక్తుణ్ణి చెయ్యకన్నాడే. నీ ఫ్లాష్ కట్ చెప్పవా? మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నా కర్మకాలి లవ్వే చేశాను, కానీ చెప్పుకునేంత టైటానిక్ లవ్ స్టోరీ ఏం కాదు. ఏ టైటానిక్ కాకపోతే కాకపోయింది, టైటిల్ దేముంది? నువ్వు స్టోరీ చెప్పు. నీ అంత గొప్పగా ఊహించే లేడీ అతనికి ఎలా పడింది? ఎలా లుక్స్ కలిసాయి? ఎలా లవ్ కుదిరింది? నువ్వే ట్రాప్ అయ్యావంటే అతను చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. అంచనాకి అందనంత గొప్పవాడనిపిస్తుంది. నీ బొంద అనిపిస్తున్నాడు. నేను అలా అనుకుని గుడ్డిగా నమ్మి అడ్డంగా బుక్ అయ్యాను. వాడు గొప్పోడు కాదు, గడిద గుడ్డు కాదు, అడ్డగాడిద. వాడి వల్లే నా పొజిషన్ తల్లకిందులై ఇదిగో ఇలా మంది పంచన పట్టుకొని వేలాడాల్సి వస్తుంది. అవునా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే నేను వాడి చేతిలో పడ్డాను. నా ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. వాడు నన్ను మాటలతో బురిడి కొట్టించాడు. ఆస్తులున్నాయన్నాడు, అంతస్తులున్నాయన్నాడు, భూములున్నాయన్నాడు, గోల్డ్ మైన్స్ ఉన్నాయన్నాడు, విల్లాస్ అన్నాడు, ఫామ్ హౌస్లు అన్నాడు. నాకు మాత్రం బిస్కెట్ వేశాడు. నేను వాడి మత్తులో పడిపోయాను. మా నాన్న చూసినా లక్షణమైన సంబంధాన్ని చీపో అనుకుని వీడితో చేయి లేచిపోయాను. అసలు విషయం అప్పుడు తెలిసింది. నమ్మి వాడి చెయ్యి పట్టుకొని వెళ్తే ల్యాండ్స్ లేవు, విల్లాలు లేవు, ఆస్తులు లేవు, ల్యాండ్ మైన్స్ తప్ప ఇంకేం మిగల్లేదు. ఆస్తులు అయిపోయాయి, అస్థికలు మాత్రమే మిగిలాయి. అప్పుడు దగా పడ్డాను. ఇప్పుడు దౌర్భాగ్యం అనుభవిస్తున్నాను. ఇదిగో, నా గురించి చెప్పానని నువ్వే నవ్వుకోవాల్సిన అవసరం లేదు. నేను మోసపోయాను అని నువ్వు మురిసిపోకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాణ్ణి నన్ను కలిసినట్టు నేను వాణ్ణి కలిసినట్టు ధీరజ్కి మాత్రం చెప్పకు. ఏ? వివరాల్లోకి వెళ్లకు తెల్లి, చెప్పింది చెయ్యి చాలు. సరే అలాగే. నువ్వు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తాను? అసలు నువ్వు పడ్డావంటే ఇంటెలిజెంట్ అనుకున్నాను, కానీ ఇంత చీప్ మనిషివని నువ్వు చెప్పాకే అర్థమైంది. ఐ పిటీ యూ. రియల్లీ ఐఎమ్ సారీ అబౌట్ యువర్ స్టోరీ. కొన్ని నెలల క్రితం పబ్బు మీద రైడ్ జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొందరు పట్టుబడ్డారు. అక్కడ మధు కూడా ఉంది. కావాలంటే చూడండి. మధు, పాపిష్టి కళ్ళు నీ మీదే పడ్డాయా? ఎంతమంది దిష్టి పడిందో ఏమో.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పాపిష్టి దిష్టి, ముదనష్టపు దిష్టి. అంతా అత్త కొడుకు వల్లే జరుగుతుంది. వాళ్ళని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. వాళ్ళే దీనికి కారణమని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నావు అమ్మా. మధ్యాహ్నం చూడు, ఆ పోలీస్ అంకుల్ వచ్చినప్పుడు కావాలని టాపిక్ డైవర్ట్ చేయడానికి, మధుని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ఎప్పుడో ఎక్కడో మత్తు పదార్థం టీవీ కవరేజ్ అంటూ టాపిక్ తీసుకొచ్చింది. వెంటనే చాచి చంపలు వాయించాలన్నంత కోపం వచ్చేసింది. నా మీద నువ్వెందుకు కోపం చూపిస్తున్నావో? కోపం చూపించాల్సిన అవసరమూ లేదు. నీ మాటకి విలువిచ్చి పోలీస్ ఆఫీసర్ని పిలిచాను కదా, ఇంకేంటి? నేను పట్టుబడితే తప్ప పోట్లన్నట్టు మాట్లాడిన తర్వాతే కదా నువ్వు బాధ్యతగా వ్యవహరించింది. నువ్వు ఆవేశపడతావు, కానీ అర్థం చేసుకో, అదే నీకు నాకు మధ్య ఉన్న డిఫరెన్స్, ఈ డిస్టెన్స్.